అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మంచి రుచిగా చేసుకునే క్యాలీఫ్లవర్ కుర్మా రెసిపీని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ఏ టైంలో అయినా త్వరగా చేసుకోవచ్చు. అది మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి. నేను చేసే ఈ కుర్మా క్వాంటిటీ అనేది 4 నుంచి 5 మెంబర్స్ దాకా సరిపోతుందండి. మరీ లేట్ చేయకుండా కమ్మగా నోరూరించే ఈ క్యాలీఫ్లవర్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను కర్రీ చేయడానికి మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. ముందుగా క్యాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం గ్రేవీలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరీ చిన్నగా కాకుండా అలా అని మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కోసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ముందుగా వేడి నీళ్ళలో ఉడికించడానికి మరో పక్కన ఒక బౌల్లో నీళ్ళని తీసుకొని ఇందులోకి చిటికెడంత పసుపుని, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని తీసుకొని వాటర్ని హీట్ చేయాలి. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కని తీసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించాలి. మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మనం ఈ టైంలోనే ఓవర్గా ఉడికించామంటే కర్రీ వండేటప్పుడు చెదిరిపోయినట్లుగా అయిపోతుందండి. కాబట్టి ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని రెడీగా పక్కన పెట్టి కర్రీ వండడానికి ఒక బౌల్ని తీసుకోవాలి. బౌల్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 పొడవుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా కొంచెం దూరగా వేగాక ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయాలి. దూరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇందులోకి కట్ చేసి పెట్టిన 2 టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను టొమాటోని సన్నటి ముక్కలా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు తక్కువ మంట మీద మగ్గనివ్వాలి. అవి ఒక పక్క ఫ్రై అయ్యేలోపు మరోపక్క మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా వాడుకోవచ్చండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పును తీసుకోవాలి. ఇలా ఇందులో కొద్దిగా పుట్నాల పప్పు తీసుకోవడం వలన కూరకి మంచి గ్రేవీ అనేది వస్తుంది. అలాగే ఇందులోకి మంచి రుచి కోసం 4 నుంచి 5 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మనకు ఈ పేస్ట్ అనేది ఇలా సాఫ్ట్గా వస్తే కూరలో గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని కూడా పక్కన పెట్టేసి టొమాటోస్ ఫ్రై అయ్యాయో లేదో చూద్దాం రండి. టొమాటో ముక్కలు ఆయిల్లో చక్కగా మగ్గి మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 2 టేబుల్ స్పూన్స్ కారంని తీసుకోవాలి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసి కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేయాలి. మంటని కొంచెం తక్కువగా పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేలా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలిపి లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు ఉడకబెడితే కాలీఫ్లవర్ ముక్కలకి ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి. ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకోవాలి. ముందుగా నేను మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ తీసుకొని దీన్ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మరొక కప్పు వరకు నీళ్ళని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం పుట్నాల పప్పు తీసుకున్నాం కాబట్టి గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువగా వస్తుందండి. అలాగే నీళ్ళని మరీ ఎక్కువగా కాకుండా ఈ థిక్నెస్లో గ్రేవీ వచ్చేలా నీళ్ళని తీసుకోవాలి. ఇది ఉడికేసరికి కొంచెం దగ్గర పడి చిక్కగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా మనం చాలా ఈజీగా అండ్ టేస్టీగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక 4 నుంచి 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తాను.
మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి బాగా కలిపి కూర ఉడికిందో లేదో చూడండి. ఇక్కడ నాకైతే చక్కగా ఉడికిపోయింది. కూర అనేది మరీ గట్టిగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం గ్రేవీగా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో చివరిగా కాస్త కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ కస్తూరి మేతిని తీసుకోవాలి. ఈ కర్రీకి కస్తూరి మేతి ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుందండి. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా మనం సింపుల్ స్టెప్స్తో క్యాలీఫ్లవర్ కుర్మాని ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. అన్నంలోకైనా చపాతీలోకి తిన్నా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.